ఏంటి జీతాలిచ్చారా? ఎలా ఇచ్చారు? ఎవరో డబ్బులు అకౌంట్లో వేశారు. ఆ డబ్బుతో మేనేజర్ జీతాలిచ్చామని ఫోన్ చేసి చెప్పాడు. అడగకుండానే అంత డబ్బులిచ్చిన మహానుభావులెవరబ్బా? ఏమో అదే అడిగి తెలుసుకుంటాను అన్నాడు. ఎవరైతే ఏముంది కానీ సమయానికి దేవుడు పంపించినట్టొచ్చి డబ్బులిచ్చారు. లేకపోతే కంపెనీ కాస్త మూతపడేది. ఈ నెలంటే ఎవరు ఆకాశరామన్ వచ్చి డబ్బులిచ్చాడు, సరిపోయింది. మరి వచ్చే నెలేం చేస్తారు? ఆ పై నెలేం చేస్తారు? ప్రతిసారి ఎవరో చాదుకుంటారా? ప్రతిసారి ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? అరే, ఎందుకొస్తుందా? ఆ గీత నమ్ముకున్నావు కదా, ఇంకా దిగజారిపోతారు. అలా చూస్తూ ఉండండి. అసలు ఎందుకు ప్రతిసారి నువ్వు గీతను ఆడిపోసుకుంటున్నావు? తనేం చేసిందని? ఏం చేసిందా? అసలు ఇప్పుడు జరిగిందంతా ఎవరి వల్ల జరిగింది? కారణం ఎవరు? ఆ గీత కాదా? ఆవిడి గారికి అధికారం చేతిలో పెట్టాక ఇదిగో చివరికి జీతాలకు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చింది. మా గీత అంటూ దాన్ని నెత్తికెక్కించుకున్నావు. చివరికి ఏమైందో చూడు. ఇంకా దాన్ని తప్పులేదన్నట్టు అలా వెనకేసుకుని వస్తావేంటి? చేయాల్సిన దరిద్రం అంతా అంజలినే చేసిపోయింది. గీత ఏం చేస్తుంది? అప్పటికీ అడగగానే వెంటనే కంపెనీ వ్యవహారాలన్నీ చూడ్డానికి ఒప్పుకుంది. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏంటో సుమిత్ర, నీది అమాయకత్వమో తెలీదు, పిచ్చో తెలీదు. ఇంత జరిగినా దాన్ని వెనకేసుకొస్తున్నావు. నువ్విలాగే అంటూ ఉండు, ఏదో ఒక రోజు నీ తమ్ముణ్ణి నడి బజార్లో నిలబెట్టి అమ్మేస్తుంది. నీ కూతుర్నేదో అన్నది అని నువ్వు మరీ ఇలా కక్ష పెట్టుకొని మాట్లాడడం ఏం బాగలేదు దుర్గా. అయినా నా తమ్ముడికి నుంచి కంపెనీ విషయాలు చూసుకుంటాళ్లే, ఏం పర్వాలేదు. అయ్యో, అదేంటి సుమిత్ర, మరి ఇప్పటిదాకా ఆవిడగారు మింగిందంతా ఏం చేస్తారు? ఏంటాంటీ ఏదో మాట్లాడుతున్నారు? దేని గురించి? నీ గురించే గీత. నా గురించా? ఏమని? అదే, రాజశేఖర్ గారి కంపెనీని చాలా బాగా చూసుకుంటున్నావు కదా. నీలాంటి మనిషి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు అని చెప్తున్నాను. ఏమాంటీ, అంతేనా? ఇంకేమైనా అంటుందా? అదేలే గీత, కంపెనీలో జీతాలు ఇచ్చారు కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. నేను ఆల్రెడీ జీతాలు ఇవ్వటానికి నా కంపెనీ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అకౌంటెంట్కి చెప్పాను ఆంటీ. ఇంతలో డబ్బులొచ్చాయి, జీతాలు ఇచ్చారని తెలిసింది. మరేం చేస్తారు? నీకు తీరేదాకా అక్కడ వర్కర్స్ ఊరుకోవద్దు. అది సరిగాని గీత, ఆ టాపిక్ వదిలి. ఆ దుబాయ్ మేడం ఎవరో అన్నావు కదా, ఏమైంది? ఆవిడ ఇప్పుడిప్పుడే నాకు బాగా క్లోజ్ అయిందాంటీ. తొందరలోనే ఇంకా బాగా దగ్గరవుతాం. గుడ్. గీత ఎవరితోనైనా చాలా తొందరగా దగ్గరవుతుంది. గీత, మరి మాకావిని పరిచయం చేస్తానన్నావు కదా, మర్చిపోయావా? తప్పకుండా పరిచయం చేస్తాను. ఆ టైం రానియండి ఆంటీ. రారా. నమస్కారం అయ్యా. నమస్కారం. అమ్మగారు ఎక్కడున్నారు? పైన మేడ మీద ఉన్నారయ్యా. సరే, నేను వచ్చానని చెప్పు. అట్టాగే అయ్యా, కూర్చోండి. రారా.
రే మూర్తి, ఆ ఫోటోలో ఉంది అంజలి కదరా? నువ్వు కూడా అలానే అనుకున్నావా? నేను కూడా అలానే పప్పులో కాలేసా. తను అంజలి కాదు, అదే రూపంలో ఉన్న దుబాయ్ మేడం. వాట్? నువ్వు మరీ అంత ఆశ్చర్యపోతురా. ఇప్పుడు ఆవిడ నువ్వు చూసావంటే నువ్వే కరెక్ట్ అంటావు. అంజలి ఎక్కడ, ఈవిడెక్కడ? ఈవిడ పెద్ద కోటీశ్వరాలురా. అంజలి ఆఫ్టర్ ఆల్ పని మనిషి కూతురు. కానీ అచ్చం అలాగే ఉంది కదరా? పోలికలు కలుస్తాయని నేను చెప్తున్నాను కదా, కానీ తను వేరు, ఈవిడ వేరు. పొరపాటున అంజలిని పిలిచావు, లేనిపోని తలనొప్పి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మూర్తి గారు, కూర్చోండి. మీరు నిలబెట్టారే, ప్లీజ్ బి సీటెడ్. మేడం, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ రాజశేఖర్ అని కంపెనీ ఇబ్బందుల్లో ఉండి జీతాలు ఇవ్వలేకపోతుంటే మీ హెల్ప్ అడిగాను కదా, ఎస్ ఎస్, అది ఇతరేనండి. నమస్తే అండి. నమస్తే. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ అండి. మీరు గనక ఆదుకోకపోయి ఉంటే ఇన్నేళ్ల నా పరువు మర్యాదలు పాడు చేసుకునేవాణ్ణి. మీ పరిస్థితి గురించి మూర్తి గారు నాకంతా చెప్పారు. మీ గురించి విన్నాక మీకు హెల్ప్ చేయడంలో తప్పలేదనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక నా డెసిషన్ రాంగ్ కాదనిపిస్తోంది. మేడం, మేనేజర్తో మాట్లాడి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మాట్లాడుతుంటారా? నేను కాల్ చేసుకుని వస్తాను. యా ష్యూర్. రే రాజశేఖర్, నేను బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు మేడంతో మాట్లాడరా. అలాగే. మేడం, మీరిచ్చిన డబ్బు తొందరలోనే వడ్డీతో సహా తీర్చేస్తాను. నేను ఇంట్రెస్ట్ కోసం ఇవ్వలేదు. మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఇచ్చాను. నాకు ఇంట్రెస్ట్ అవసరం లేదు. నిజంగా మీది చాలా మంచి మనసు మేడం. ఈ రోజుల్లో కింద పడ్డవాణ్ణి చూసి నవ్వుకునేవాళ్లే గాని సాయం చేసేవాళ్లు చాలా తక్కువండి. మేడం, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. మీరు మంచివారిని మూర్తి గారు ఎప్పుడూ చెప్తుంటారు. అలాగే మీ కంపెనీ హిస్టరీ అంతా స్టడీ చేశాను. సో మీకు అర్హత ఉంది అనిపించింది కాబట్టి ఆ డబ్బులు పంపించాను. మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక సలహా ఇస్తాను, పర్లేదా? అయ్యో,
తప్పకుండా చెప్పండి మేడం. కంపెనీని ఎప్పుడు మన సొంత బిడ్డల్లా చూసుకోవాలి. మన బిడ్డ బాధ్యతలు మనం చూసుకోవడం వేరు, ఇంకొకరికి అప్పగించడం వేరు. నాకు తెలిసి మీరు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనుకుంటాను. ఇప్పుడైనా మీరే స్వయంగా చూసుకుంటే మంచిది. మీకు ఇష్టమైతే ఈ సలహా తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఇందులో ఫోర్స్ ఏం లేదు. అయ్యో అదేం లేదు మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈరోజు ఈ పరిస్థితి కారణం నా నెగ్లిజెన్సీనే. తప్పకుండా నన్ను నేను మార్చుకుంటాను. అవును, మీకు మ్యారేజ్ అయిందా? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, ఇందులో కూడా ఫోర్స్ ఏం లేదు. అయింది మేడం. మరి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మీ శ్రీమతిని వెంట పెట్టుకొని రావాల్సింది కదా? ఎందుకంటే ఆడవాళ్ళం కలిసి మాట్లాడుకునే వాళ్ళం కదా. తను లేదండి. లేదంటే ఆ, అది ఊళ్ళో లేదు. ఓ అలాగా. పిల్లలు ఎంతమంది? ఓ పాప. గుడ్. ఈసారి వచ్చేటప్పుడు మీ మిస్సెస్ని పాపని కూడా తీసుకురండి. ఒకవేళ మీ మిస్సెస్ గారు రాలేకపోయినా పాపనైనా తీసుకురండి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అలాగే మేడం. నేను బిజినెస్ చేసిన పరిచయాలు పెంచుకున్నా సరే ఫ్యామిలీతో కలిసిపోవటం అలవాటు. కుటుంబాన్ని గౌరవించలేని మనిషి బిజినెస్ని హ్యాండిల్ చేయలేడు అని నా అభిప్రాయం. ఓకే మేడం, మీరు కూడా ఒకసారి మా ఇంటికి అతిథిగా రావాలి ప్లీజ్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ మెంబర్లా పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ష్యూర్, తప్పకుండా వస్తాను. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. మీరు చేసిన సహాయానికి ఇంకోసారి చాలా థ్యాంక్స్. ఉంటానండి. కంపెనీని ఎప్పుడు మన సొంత బిడ్డల్లా చూసుకోవాలి. మన బిడ్డ బాధ్యతలు మనం చూసుకోవడం వేరు, ఇంకొకరికి అప్పగించడం వేరు.
నాకు తెలిసి మీరు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనుకుంటాను. మీకు ఇష్టమైతే ఈ సలహా తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఇందులో ఫోర్స్ ఏం లేదు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావు సుమిత్ర? ఏంటి దుర్గా? అదే గీతకి ఆఫీస్ అధికారులు ఇవ్వద్దు, వెనక్కి లాగేసుకోమని చెప్పాను కదా, దాని గురించి ఏం చేశావు? ఇప్పుడు తన్ని కాదంటే ఆఫీస్ ఎవరు చూసుకుంటారు దుర్గా? నువ్వే ఆలోచించు. వాడా ప్రపంచాన్ని మర్చిపోయి ఆ గది వదిలిపెట్టి బయటికే రావడం లేదు. ఇటు చూస్తే కంపెనీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇలాంటి సమయంలో గీత కూడా లేకపోతే ఆ కంపెనీ ఏం కావాలి? అసలు గీత లేకపోతే అంతా బాగుంటుంది సుమిత్ర. అయినా గీత ఇప్పుడు కాకపోతే రేపైనా సరే మనల్ని ఇద్దరిని వదిలేసి ఆ దుబాయ్ మేడంతో వెళ్ళిపోతుంది. మనకు ఆ దుబాయ్ మేడంని పరిచయం చేయమంటే చేసిందా? లేదు కదా. ఎందుకంటే మనం పరిచయం చేసుకుంటే ఆవిడ మనకి ఎక్కడ దగ్గరవుతుందనే కుళ్ళు. రేపు ఆ దుబాయ్ మేడం నిజంగా బిజినెస్ ఇచ్చింది అంటే మనల్ని పూర్తిగా మర్చిపోతుంది. అప్పుడైనా మీ కంపెనీ నష్టపోల్సిందేగా. కాబట్టి నా మాట విని దాన్ని వెంటనే బయటికి పంపించేయి. మరి కంపెనీ నువ్వు చూసుకుంటావా? ఓ మేనేజర్ని పెడదాం. ఇప్పుడు గీత చేస్తుంది కూడా అలాంటి పనే. నువ్వు అనవసరంగా నా మైండ్ తినకు. అల్లుడు, నిన్నిలా చూసి ఎంత కాలమైంది. ఇప్పుడే చెట్టు నుంచి కోసిన యాపిల్ పండులా ఉన్నావు. ఎప్పుడు ఇలాగే కళకళలాడుతూ కనిపించాలి అల్లుడు. అక్క, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంట్రా ఆఫీస్కా? నిజంగానా? నిజంగాని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి సుమిత్ర? చక్కగా తయారై వెళ్తున్నాడు కదా. చాలా మంచి పని చేస్తున్నావు అల్లుడు. ఎప్పుడైనా సరే మన వ్యాపారాలు మన పనులు మనమే చూసుకోవాలి, కానీ ఇంకొకరి మీద ఆధారపడకూడదు. ఒకవేళ ఆధారపడ్డామా అంతే, మన్ని నట్టేట్లో ముంచేస్తారు. దుర్గా, నువ్వు కాస్తుండు. ఏంటి సుమిత్ర ఉండేది? అల్లుడేదో మనసు బాగోలేక
ఓ 4 రోజులు ఆఫీస్ విషయాలు పట్టించుకోకపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. ఒకప్పుడు అల్లుడు నడిపించే కంపెనీకి ఎంత పేరుండేది, ఎంత బాగా ఎదిగింది. ఇప్పుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అల్లుడు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం పోయింది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అంటే మరి అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? అందుకే అత్తయ్య, ఇలాంటి పరిస్థితి మరొకసారి రాకూడదని నేనే చూసుకుంటున్నాను. నా కంపెనీ నా బిడ్డ లాంటిది. దాని ఆలన పాలన నేను చూసుకోవడమే మంచిది. వెళ్ళొస్తానక్క. అలాగే తమ్ముడు. వస్తానత్తయ్య. చూసావా సుమిత్ర, అల్లుడు ఎంత మంచి మాట అన్నాడు. మన బిడ్డ ఆలన పాలన మనమే చూసుకోవాలి, ఇంకొకరికి అప్పచెప్పకూడదు అన్నాడు. ఈ బుద్ధి ముందే ఉండుంటే అసలు అంజలిని ఇంటికి రానిచ్చేవాడే కాదు. దానివల్లే ఇదంతా జరిగింది. వాడి మనసుని విరిచేసి పీల్చి పిప్పిని చేసింది. బా, వెళ్ళిపోయిన అంజలి గురించి వదిలే సుమిత్ర. ఇక్కడున్న గీత గురించి జాగ్రత్త. అది అంత నమ్మదగిన మనిషి కాదు. దుర్గా, నీ కూతురునేదో అన్నదని నువ్వు గీత మీద కక్ష పెంచుకుంటున్నావు. వదిలేయ్. నా తమ్ముడు చక్కగా దారిలో పడ్డాడు కదా, వాళ్ళలో మార్పును చూసి ఆనందిద్దాం. హ్మ్, ఏం ఆనందిద్దాం. సమయానికి పాపిష్టిది ఎవరితోనూ లేచిపోయింది. ఇక్కడేమో ప్లేస్ ఖాళీ అయింది. కర్మ. అవును, ఎవరూ కనిపించట్లేదేంటి? ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా? అంటే మేడం, మా అమ్మ నాన్నలు చాలా చిన్న స్టేజ్ నుంచి పైకొచ్చారు. వాళ్ళు దూరంగా ఓ పాతిల్లుంటే అక్కడుంటున్నారు.